తెలంగాణలో అక్కడ రాజకీయం అయోమయం గందరగోళంగా ఉంది. అక్కడ ఒక పక్క 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి, కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, ఈయన డాక్టరు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ కుమార్. ఈ 10 మంది మీద త్వరలో సుప్రీంకోర్టు వేటు వేయబోతా ఉంది. వారు సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలకు నోటీస్ ఇచ్చారు. స్పీకర్కి కూడా మీరు తగు చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు ఇప్పుడు స్పందించి ఎప్పుడో బీఆర్ఎస్ వాళ్ళు స్పీకర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి సంజాయిషి ఇమ్మని అడిగారు. వీళ్ళు నోటీసులు జారీ చేయగానే మాకు సమయం కావాలి, 15 రోజులు చాలు సమయం అడిగారు. ఏది ఏమైనా న్యాయ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు తమ శాసన సభ్యత్వాన్ని కోల్పోవడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు, న్యాయ కోవిదులు భావిస్తున్నారు. ఇక వీళ్ళు 2 రకాల ఎత్తుగడలకి ప్రారంభించారు. ఒకటి, కేటీఆర్ని ప్రసన్నం చేసుకుని మళ్ళీ సొంత గూటికి వెళ్ళి ఆ కేసు ఉపసంహరించేలా చేసి ఆ విధంగా శాసనసభ సభ్యత్వాన్ని కాపాడుకుందామనే ఒక ఆలోచన. అది కూడా రాయబారం నెరవేర్చారు, రాయబారం పంపారు. కేటీఆర్, హరీష్ రావు ఒకటే చెప్పారు, మాకు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు వద్దు, మేము ఉప ఎన్నిక రంగం సిద్ధం చేసుకున్నాం, ఉప ఎన్నికలో 10 మంది అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసుకున్నాం, త్వరలో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ యొక్క అవినీతిని బట్టబయలు చేస్తామని చెప్పి నా దమ్ము నా తడాకా చూపిస్తానని కేసీఆర్ ఆయన తన యొక్క శైలిలో హెచ్చరికలు జారీ చేశాడు. అంటే ఇక మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు. ఇక ఇప్పుడు స్పీకర్ దగ్గర కొంత సమయం తీసుకోవచ్చు, మరో 15 రోజులు అదనంగా తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు 10 ఫిబ్రవరి నాడు వాదోపవాదాలు జరగబోతూ ఉన్నాయి. అక్కడ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి ప్రయాణం కట్టారు. ఢిల్లీకి ప్రయాణం కట్టి అక్కడ ఖరీదైన సుప్రీంకోర్టు లాయర్లను, వాళ్ళు ఎట్టేటోళ్ళు అంటే సుప్రీంకోర్టు లాయర్లు గంటకు 10 లక్షలు. ఇంకోటి ఏంటంటే వాదించినా వాదించకపోయినా వాళ్ళని బుక్ చేసుకుంటే 10 లక్షలు ఇవ్వాల్సిందే. 2 గంటలు వాదిస్తే 20 లక్షలు. లేదు ఆ రోజు బుక్ చేసుకున్నాం, కేసు వాయిదా పడింది, అయినా 10 లక్షలు ఇవ్వాల్సిందే. అటువంటి ఖరీదైన లాయర్లను ఈ 10 మంది ఎమ్మెల్యేలు బుక్ చేసుకుని వాళ్ళ వాదన ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీలో చేరలా, ఈ బీఆర్ఎస్ వాళ్ళు చూపించే సాక్ష్యాలు అవన్నీ కట్టుకథలే. మరి వీళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి ఈ 10 మంది ఎమ్మెల్యేల మెడలో కాంగ్రెస్ కండవా వేసినట్టు వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. వాటిని ఏం చెప్తున్నారంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు అది అంట దేవుడి కండవా అంట, అది కాంగ్రెస్ కండవా కాదు, ఇది మాకు దేవుని కండవా కనుక అది కప్పించుకున్నాం, మేమేం పార్టీలో మారినట్టు ఏం ఆధారాలు లేవని విఫలయత్నం చేసి వాదనలు వినిపించాలని ప్రయత్నం చేస్తున్నారు 10 మంది ఎమ్మెల్యేలు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కాలు గాని పిల్లిలా ఉంది, అంతర్మదనం జరుగుతూ ఉంది. ఈ దానం నాగేందర్ ఇంట్లో సమావేశం అయ్యారు. ఆ పక్కేమో ఆయన రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు వీళ్ళకి. ఆయన ఏం చేశాడు, ప్రభుత్వ సలహాదారుగా ముఖ్యమంత్రి సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డిని పంపించాడు. నరేందర్ నువ్వు వెళ్ళి ఆ ఎమ్మెల్యేలు, ఆ 10 మంది గోడ దూకిన ఎమ్మెల్యేలతో మాట్లాడు, మరి అట్లాగే స్పీకర్తో మాట్లాడు, సమన్వయం చెయ్యి, మరి వాళ్ళకి కావాల్సిన న్యాయ సలహా నువ్వు ఇవ్వు అని చెప్పి వేం నరేందర్ రెడ్డిని పంపాడు. కానీ రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడడానికి ఇష్టపడటం లేదు.
ఇది ఇలా పరిస్థితి ఎలా ఉందంటే ఈ 10 మంది ఫిరాయింపు చేసిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక, ముందు నొయ్యి వెనుక గొయ్యి. ఏదో ఆశించి వచ్చాం, పదవులు వస్తాయని ఆశించాం, నియోజకవర్గంలో పనులు జరుగుతాయని ఆశించాం, కాంట్రాక్టులు చేసుకోవచ్చని వచ్చాం. ఇవన్నీ కూడా ఈరోజు ఆశలు అడియాశలైనని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర ఒక ప్రతిపాదన పెట్టారు. ఒకవేళ మేము ఓడిపోతాం, లేదు అసలు మేము పోటీ చేయకపోతే మీరే ఎవరన్నా అభ్యర్థులను పెట్టుకోండి, ఎమ్మెల్సీ సీట్లు వస్తున్నాయి కదా, మేము మీకోసం పార్టీ మారితే మా శాసనసభ సీటే పోయింది కదా, మాకు ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వండి అని వీళ్ళు 10 మంది కలిపి ఇంకో బేరం పెట్టుకున్నారు. మాకు 2 మంత్రి పదవులు ఇవ్వండి, 10 మంది కాకపోయినా మాలో 2 ఎమ్మెల్సీలుగా చేసి 2 మంత్రి పదవులు ఇవ్వండి, మా 10 మంది ప్రయోజనాలు కాపాడిన వారు అవుతారని ఈ రకంగా బేరసారాలు సాగిస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ పరిణామాలు తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ అభివృద్ధిపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పుడు పెట్టుబడిదారులు ఎవ్వరూ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. తెలంగాణలో రాజకీయ సంక్షోభం, రాజకీయంగా అస్థిరతను నెలకొన్నదని చెప్పి ఒక విధంగా అక్కడ రియల్ ఎస్టేట్ రంగం కుప్పగూలిపోయింది. సరే, ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఏమైనా ఇబ్బంది ఉన్నదా, ప్రభుత్వంలో నంబర్ గేమ్కి ఏమైనా ఇబ్బంది ఉన్నదా అంటే వాళ్ళు 64 మంది గెలిచారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు 65. తర్వాత కంటోన్మెంట్లో సాయన్న కుమార్తె, అక్కడ ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత ఉప ఎన్నిక జరిగితే కంటోన్మెంట్ సీటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ లాస్యానందిత సీట్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ఇప్పుడు సంఖ్యాబలం చూస్తే 65 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక సిపిఐ 66, తర్వాత బీఆర్ఎస్ సంఖ్యాబలం 38, మరి ఈ ఎంఐఎం వాళ్ళు 7, భారతీయ జనతా పార్టీ 8. ఇప్పుడున్న వార్తల ప్రకారం అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే 10 మందితో కలిసి 11 మంది కలిసి ఒక రహస్య మీటింగు, మళ్ళీ బహిర్గతమే ఓపెన్ మీటింగ్ అన్నారు. వాళ్ళ ఎజెండా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతి పతాక స్థాయిలో ఉంది, ఆయన్ని బయటికి పంపించాలా, తీసేయాలి, బట్టికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు మా పనులు జరగటం లేదు, మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఒక లిమిటెడ్ కంపెనీలా తయారు చేశారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినహాయించి ఏ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్సీ ఏ మంత్రికి కూడా అసలు ఏమీ పనులు జరగటం లేదు. కనీసం నియోజకవర్గంలో 5 లక్షలు 10 లక్షల పనులు జరగాలన్నా ఈ ముగ్గురు యొక్క వాళ్ళ యొక్క ఆశీస్సులు కావాలి, వెళ్తే ఇంటర్వ్యూలు ఎవరు అని చెప్పి వాపోతున్నారు. మంత్రుల్లో ఒక 4-5 కలిసి ఏం చేయాలన్నా మనం అని చెప్పి వాళ్ళు రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా కేంద్రీకృతమైన పాలన ఉన్నది. హైకమాండ్ తల పట్టుకుంటా ఉంది. వార్తలు వెలువడుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, కేసీ వేణుగోపాల్ కానీ ఇంటర్వ్యూలు ఇవ్వటం లేదు, ఏదో తూతూ మంత్రంగా అప్పుడప్పుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతున్నారని చెబుతూ హైకమాండ్కి రేవంత్ రెడ్డికి మధ్యలో బాగా అగాధం ఏర్పడిందని చెప్పి వాళ్ళు రేవంత్ రెడ్డి యొక్క పనితీరుపై గుర్రుగా ఉన్నట్టుగా కూడా మీడియాలో సమాచారం ఉంది. మరి ఇప్పటికిప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా అంటే కొంతమంది ఈ మీడియాలో సృష్టిస్తున్నారు. ఏమని, ఇక్కడ కూడా ఏకనాథ్ షిండే అంటున్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఏకనాథ్ షిండేగా అభివర్ణిస్తున్నారు కొంతమంది సోషల్ మీడియా, ప్రింట్ మీడియా. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తాడని, బయటకు వస్తే ఆయన వెంట 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా జాబితా. ఆ 42 మంది ఎమ్మెల్యేలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బీజేపీ వాళ్ళ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చి ఏకనాథ్ షిండేని ఏ విధంగా మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా చేసిందో ఆ విధంగా చేస్తారనే ఊహాగానాలు మీడియా సృష్టి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకోబోదు.